దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు గనుక మనము ఉత్సాహధ్వని చేయాలి. మనమందరము మన తండ్రి యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన కార్యములను సఫలం చేస్తాడు. ఏ పని అయితే మన జీవితంలో జరగట్లేదో ఆ పని గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మన మనవి ఆలకించి తప్పకుండా మన కార్యంను సఫలం చేస్తాడు, మన జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మన జీవితాల్లో జరిగిస్తాడు. అప్పుడు మనము మన తండ్రి చేసిన అద్భుత కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ ఉత్సాహధ్వని చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి, దేవుని గొప్పతనం గురించి అన్యులకు ఉత్సాహధ్వని చేస్తూ తెలపాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.